నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. స్టెంట్ లేకుండానే గుండె బ్లాకేజ్కి ట్రీట్మెంట్ సాధ్యమేనా? అలాంటి సందర్భాల్లో స్టెంట్లెస్ టెక్నిక్ ఎంతో ఉపయోగపడుతుంది. ఆధునిక హార్ట్ ట్రీట్మెంట్స్, స్టెంట్లెస్ ప్రొసీజర్స్ పై మరిన్ని వివరాలు తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రమోద్ కుమార్ కుచ్చులకంటి, కార్డియాలజీ చీఫ్, స్ట్రక్చరల్ హార్ట్ అండ్ అడ్వాన్స్డ్ కరోనరీ ఇంటర్వెన్షన్స్ డైరెక్టర్. వారితో మాట్లాడదాం. నమస్తే డాక్టర్ ప్రమోద్ కుమార్ గారు. నమస్తే డాక్టర్ గారు. జనరల్గా ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం ఉంది అంటే స్టంట్ వేయడం అన్నది చాలా సర్వసాధారణం. అయితే ఇలా స్టెంట్ వేయడం వల్ల దానికి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారని కూడా వింటున్నాం. అసలు ఈ స్టెంట్లెస్ ప్రొసీజర్స్ అంటే ఏంటండి? మొట్టమొదలు బైపాస్ సర్జరీ ఉండేది, గుండెలో ఉన్న రక్తనాళాలని బైపాస్ చేయడానికి. ఈ బైపాస్ అనేది మేజర్ ప్రొసీజర్ కాబట్టి అది లేకుండా బెలూన్ యాంజియోప్లాస్టీ చికిత్సా విధానం అనేది మొట్టమొదలు వచ్చింది 1977లో. అయితే బెలూన్ చేసిన తర్వాత ఒక్కొక్కసారి అక్కడ మళ్ళీ రక్తనాళం వెంటనే మూసుకుపోవడము, ఎమర్జెన్సీ బైపాస్కి వెళ్ళటము, లేదా కొన్ని నెలల తర్వాత మళ్ళీ అక్కడ రీస్టినోసిస్ రావడం జరిగేది. దీన్ని ప్రివెంట్ చేయడానికి స్టెంట్ అనేది ఒక 10 సంవత్సరాల తర్వాత, అంటే 1987 ఆ ప్రాంతంలో కనిపెట్టబడింది. ఈ స్టెంట్లో కూడా మళ్ళీ ఏంటంటే అప్పుడు మొదట్లో స్టెయిన్లెస్ స్టీల్ వచ్చేది. ఆ స్టెయిన్లెస్ స్టీల్ కూడా మళ్ళీ ఆల్మోస్ట్ 50% ఫెయిల్యూర్ రేట్స్ ఉండేవి. సో దాన్ని కూడా అధిగమించడానికి ఈ డ్రగ్ కోడెడ్ స్టెంట్స్ అనేవి ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఈ డ్రగ్ కోడెడ్ స్టెంట్స్ అరౌండ్ 2000కి అట్లా వచ్చాయి. దాని తర్వాత రెవల్యూషన్ అయిపోయింది అనమాట. ఎటువంటి కాంప్లెక్స్ ప్రొసీజర్ అయినా కూడా చేసి స్టెంట్ పెట్టడం అనేది అప్పటి నుంచి స్టార్ట్ అయింది. అయితే స్టెంట్ వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. స్టెంట్ అనేది ఫారెన్ ఆబ్జెక్ట్ కాబట్టి ఇది రక్తనాళాల్లో పెట్టినప్పుడు అక్కడ రక్తం గడ్డకట్టే అవకాశం ఉంటుంది. అది రక్తం గడ్డకట్టకుండా ఉండడానికి వీళ్ళకి 2 బ్లడ్ థిన్నర్స్ ఇవ్వాల్సి వస్తుంది లాంగ్ టైం. సో దాదాపు 1 year అట్లా ఇవ్వాల్సి వస్తుంది. దీనివల్ల బ్లీడింగ్ రిస్క్ అనేది కొంతమందికి ఉంటుంది. అందువల్ల వాళ్ళు ఆలోచించింది ఏంటంటే సైంటిస్ట్, ఇది లేకుండా మనం చేయొచ్చా అనేది దీనికి నాంది పడింది అనమాట. సో మొదట్లో మెగ్నీషియం ఎలాయ్తో ఒక స్టెంట్ వచ్చింది, అబ్జార్బ్ అనే స్టెంట్ 2012 ఆ ప్రాంతంలో వచ్చింది. అది మేము చాలా ఉపయోగించాము. అయితే అది ఏంటంటే అది కొన్ని రోజుల తర్వాత కరిగిపోతుంది. సో బాడీలో అది కార్బన్ డైఆక్సైడ్ వాటర్ కింద మారిపోతుంది అనమాట. దానిపైననే డ్రగ్ కూడా ఉంటుంది కాబట్టి ఫెయిల్యూర్ అవ్వకుండా ఉంటుంది. 2 బెనిఫిట్స్ ఉంటాయి. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఆ స్టెంట్ వల్ల సబ్సిక్వెంట్లీ బ్లడ్ క్లాట్స్ రావడము, తర్వాత స్టెంట్ థ్రాంబోసిస్ అవ్వడం, కొన్ని డెత్స్ జరగడం జరిగింది. అందువల్ల ఒక 5 సంవత్సరాల తర్వాత దాన్ని మార్కెట్లోంచి విత్డ్రా చేసేసారు. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం ఆలోచించారంటే మనం అక్కడ స్టెంట్ పెట్టకుండా కేవలం బెలూన్ పైననే డ్రగ్ కోటింగ్ వేసి దాన్ని ఉపయోగిస్తే ఎట్లా ఉంటుంది, డ్రగ్ కోటెడ్ బెలూన్ అనేది ఇప్పుడు మనం ఎక్కువగా ఉపయోగిస్తున్నటువంటి చికిత్సా విధానం. అయితే ఏదైతే ముందు అబ్జార్బ్ స్టెంట్ ఫెయిల్ అయిందో అట్లాంటివి కాకుండా ఇంకా కొన్ని కొత్త టెక్నాలజీస్ కూడా వచ్చాయి. ఆ స్టెంట్స్ కూడా ఇప్పుడు మార్కెట్లో మెల్లమెల్లగా వస్తున్నాయి. అయితే ఓవరాల్ ఏంటంటే మనము ఈ అబ్జార్బబుల్ స్టెంట్ పెట్టడము, తర్వాత డ్రగ్ కోటెడ్ బెలూన్ యూజ్ చేయడం వల్ల అసలు బాడీలో 3 నెలలు 6 నెలల తర్వాత ఇంకేం ఉండదు అనమాట. ఆ వెసల్లో ఉన్నటువంటి బ్లాకేజ్ క్లియర్ అవుతుంది. అట్లాగే పర్మనెంట్ ఇంప్లాంట్ అనేది ఉండదు. అందుకని స్టెంట్లెస్ ఆర్ మెటల్లెస్ యాంజియోప్లాస్టీ అంటున్నాము. అది ఇప్పుడు నెమ్మదిగా ప్రాచుర్యంలోకి వస్తుంది. ఓకే, అంటే హార్ట్ ప్రాబ్లం ఉన్న ప్రతి ఒక్కరికి స్టెంట్లెస్ ట్రీట్మెంట్కి వెళ్ళొచ్చు అంటారండి, లేదంటే కొంతమందికి స్టెంట్ వేయాల్సిందే అంటారా? మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉన్న చికిత్సా విధానాల్లో మనం అన్ని టైప్ ఆఫ్ లీజన్స్లో ఇది పెట్టలేము. మెటాలిక్ స్టెంట్కి ఏంటంటే స్ట్రెంగ్త్ ఉంటుంది. ఉదాహరణకి మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ ద వెసల్ ఉందనుకోండి, అక్కడ ఏంటంటే దాన్ని నిలబెట్టడానికి మెటల్కి స్ట్రెంగ్త్ కావాలి. సో అది మనం మెటల్ ఉపయోగించాల్సి వస్తుంది. అట్లాగే కొన్ని ప్రాక్సిమల్ పార్ట్స్లో స్టెంట్ బిగినింగ్ లోపల, వెసల్ బిగినింగ్ లోపల మనం మెటలే యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు కింద చివరిలో ఉన్నటువంటి వాటిలోను లేదా సైడ్ బ్రాంచెస్ ఉండేవి, ఒక్కొక్కసారి జంక్షన్స్ ఉంటాయి. ఆ జంక్షన్స్లో ఇదివరకు ఏంటంటే స్టెంట్ పెట్టి ఆ స్టెంట్లోంచి ఇంకో స్టెంట్ పంపించేవాళ్ళం. అట్లాంటప్పుడు ఏంటంటే ఈ వై షేప్లో ఇట్లాంటివి పెట్టినప్పుడు ఈ రిస్క్ అనేది స్టెంట్ థ్రాంబోసిస్ రిస్క్, ఫెయిల్యూర్ రేట్స్ ఎక్కువ ఉంటాయి. అందుకని ఏం చేస్తున్నాం అంటే దానికి హైబ్రిడ్ చికిత్సా విధానం. ఒకటేమో మెటాలిక్ స్టెంట్, సైడ్ బ్రాంచ్లో డ్రగ్ కోటెడ్ బెలూన్, ఇది ఇప్పుడు ఎక్కువగా ప్రాచుర్యంలోకి వస్తుంది. అట్లాగే కొన్ని డిజిటల్గా ఉన్నటువంటి యంగ్ పేషెంట్స్కి అట్లాంటి వాళ్ళకి మనము ఈ మామూలు డ్రగ్ కోటెడ్ బెలూన్ కానీ లేదా అబ్జార్బబుల్ స్టెంట్ కానీ ఉపయోగించడం అనేది టెక్నాలజికల్లీ ఎక్స్పీరియన్స్ అనేది ఇప్పుడిప్పుడే పెరుగుతుంది. సో దీనివల్ల నా ఉద్దేశంలో ఒక 2-3 years తర్వాత ఈ మెటాలిక్ స్టెంట్స్ ఉపయోగం అనేది చాలా మటుకు తగ్గిపోతుంది. అవి కేవలం బెయిల్అవుట్ కోసం వాడతారు. బట్ ఈ అబ్జార్బబుల్ స్టెంట్స్, డ్రగ్ కోటెడ్ బెలూన్స్ అనేవి ఎక్కువగా జరిగే అవకాశం కనిపిస్తోంది. ఓకే,
సార్ మీరు ఇందాకటి నుంచి కూడా డీసీబీ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు, అంటే జనాలు కూడా ఎక్కువగా ఈ డీసీబీ గురించి వింటున్నాం కదా, అసలు ఇది ఎంతవరకు యూజ్ అవుతుంది, దీనివల్ల ఏంటి బెనిఫిట్స్ అంటే ఏం చెప్తారు సార్? అదే నేను ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు అది మళ్ళీ ప్రాచుర్యంలోకి వచ్చింది. బట్ ఇట్ ఈస్ దేర్ ప్రీవియస్లీ ఆల్సో. దాదాపు ఒక 2012 ఆ ప్రాంతంలో మన ఇండియాలో కూడా డ్రగ్ కోటెడ్ బెలూన్ వచ్చింది, కానీ దాన్ని అగ్రెసివ్గా ఎవరు యూజ్ చేయలేదు. ఎందుకంటే అప్పుడప్పుడే మనం డ్రగ్ కోటెడ్ స్టెంట్స్ ఉపయోగిస్తున్నాము. డ్రగ్ కోటెడ్ స్టెంట్స్ చాలా ప్రూవెన్ బెనిఫిట్ వచ్చినాయి అనమాట. ఎటువంటి లీజన్లో అయినా కూడా మనం లెఫ్ట్ మెయిన్లో కానీ లేదా ఇన్స్టెంట్ రీస్టినోసిస్లో ఉన్న డిఫ్యూజ్ డిసీజ్, లాంగ్ స్టెంట్స్, అన్ని రకాల వాటిల్లో కూడా మనం డ్రగ్ కోటెడ్ స్టెంట్స్ పెట్టడము, దానిలో 2 to 3% రిస్క్ మాత్రమే ఉంటుంది. అందువల్ల అవి ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఎవరు కూడా మేము డ్రగ్ కోటెడ్ బెలూన్స్ వైపుకు వెళ్ళలేదు. కానీ ఇప్పుడు డ్రగ్ కోటెడ్ బెలూన్స్ అనేవి కొన్ని సిచ్యువేషన్స్లో డెఫినెట్లీ యూజ్ అవుతున్నాయి. డిఫ్యూజ్ డిసీజ్ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ సెగ్మెంట్ ఉంటుంది. సో ఇదివరకు ఏంటంటే మెటల్ జాకెట్ అని చేసేవాళ్ళం, అంటే లాంగ్ స్టెంట్స్ 2-3 కలిపేసి మొత్తం వెసలంతా కూడా స్టెంట్స్ పెట్టడం ఉండేది. ఇప్పుడు అట్లా చేయకుండా హైబ్రిడ్ కూడా చేయొచ్చు. ప్రాక్సిమల్ పార్ట్ ఎక్కడైతే వెసల్ పెద్దగా ఉంటుందో అక్కడ మనము స్టెంట్ పెట్టడము, కింద ఉన్నటువంటి ప్రాంతంలో ఈ డ్రగ్ కోటెడ్ బెలూన్, అట్లాగే బైఫర్కేషన్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ పెట్టడము, టోటల్ అక్లూజన్స్లో కూడా ఒక్కొక్కసారి డ్రగ్ కోటెడ్ బెలూన్, ఇట్లాగా కొన్ని స్పెసిఫిక్ సబ్సెట్స్లో ఇప్పుడు డెఫినెట్గా మనము స్టెంట్లెస్ యాంజియోప్లాస్టీ చేస్తున్నాము. అట్లాగే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ప్రైమరీ యాంజియోప్లాస్టీలో కూడా ఇప్పుడు బ్లడ్ క్లాట్ ఉంటుంది, క్లాట్ రిమూవ్ చేసిన తర్వాత అక్కడ పెద్దగా బ్లాక్ ఉండదు. అట్లాంటి వాటిల్లో కూడా మనం డ్రగ్ కోటెడ్ బెలూన్ చేసి రిజల్ట్స్ బాగానే వస్తున్నాయి. అయితే డాక్టర్, స్టెంట్ వేయించుకున్న తర్వాత కూడా మళ్ళీ బ్లాకేజ్ అన్నది రావడం జరుగుతుంది, అసలు అలా ఎందుకు జరుగుతుందండి? దానికి కారణం ఏంటంటే రెండు. ఒకటేమో మనం స్టెంట్ అనేది ఫారెన్ ఆబ్జెక్ట్ కాబట్టి ఏంటంటే అక్కడ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. ఇన్ఫ్లమేషన్ అంటే ఒక రియాక్షన్ అనమాట. ఆ రియాక్షన్ వల్ల అక్కడ మళ్ళీ ఈ స్మూత్ మజిల్ సెల్స్ అనేవి గ్రో అవ్వటము, తద్వారా అక్కడ బ్లాకేజ్ అనేది ఏర్పడడం జరుగుతుంది. ఇది ప్రధానమైన కారణం. అయితే కొన్ని సబ్సెట్స్లో ఈ రీస్టినోసిస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకి విమెన్, వాళ్ళకి ఇంక్రీజ్డ్ రీస్టినోసిస్ ఉంటుంది. అట్లాగే స్మాల్ డయామీటర్లో మనం స్టెంట్ పెడితే అందులో రీనారయింగ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అట్లాగే స్టెంట్ లోపల స్టెంట్, డయాబెటిక్ పేషెంట్స్, ఇట్లా కొన్ని సబ్సెట్స్, కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్, వీళ్ళకి ఈ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. అందుకని వాళ్ళకి ఏంటంటే మనం డ్రగ్ కోటెడ్ స్టెంట్ వేసినా కూడా తర్వాత వాళ్ళకి సర్వేలెన్స్ అనేది అవసరం. రెండవది ఏంటంటే ఒకవేళ స్టెంట్ లోపల మళ్ళీ బ్లాక్ వస్తే కూడా అక్కడ ఇప్పుడు మనం కొత్తగా ఇప్పుడు వచ్చినటువంటి డ్రగ్ కోటెడ్ బెలూన్ చేయొచ్చు. ప్రీవియస్లీ ఏం చేసేవాళ్ళం అంటే స్టెంట్లో మళ్ళీ ఇంకొక స్టెంట్, అంటే 2 లేయర్స్ ఆఫ్ మెటల్, ఒక్కొక్కసారి 3 లేయర్స్ అట్లా కూడా చేసాం. కానీ ఇప్పుడు అది కాకుండా మనము ఈ డ్రగ్ కోటెడ్ బెలూన్ యూజ్ చేయడం వల్ల మల్టిపుల్ స్టెంట్స్ లేదా టోటల్ మెటల్ బర్డెన్ అనేది ఎక్కువ కాకుండా మనం చేయగలుగుతున్నాం. ఓకే సార్, ఒక కాలర్ ఉన్నారు సార్, కాల్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు కాల్ చేశారు. శ్రీనివాస్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. డాక్టర్ ప్రమోద్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. అంటే నేను 2013లో స్టెంట్ వేయించుకున్నామండి. ఓకే. ఇప్పుడు 24 గంటలు 12 ఏళ్ళు అయింది కదండి. ఇప్పుడు మరి రైట్, అంటే ఇప్పుడు 2 స్టెంట్లు వేసా ఉన్నారు, 2 వాల్ స్టెంట్ ప్రాబ్లం వచ్చి స్టెంట్ వేసా ఉన్నారు, 2 స్టెంట్లు వేసా ఉన్నారు. ఓకే. మళ్ళీ మేము టెస్టింగ్ చేయించుకోవాలంటే ముందునే వాడుతున్నాం అండి, బాగానే ఉంది. ఓకే. అప్పుడు ఆ స్టెంట్స్ పనిచేస్తున్నా, అది ఆ వాళ్ళు ఏమైనా పుణ్యా లేదా అని మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి, దానికన్నా ఇప్పుడు ఏం చేయడం కావాలి? దానికి 2-3 రకాల పద్ధతులు ఉంటాయండి. ఒకటేమో నాన్ ఇన్వేజివ్ టెక్నిక్స్. నాన్ ఇన్వేజివ్ టెక్నిక్స్లో ఏంటంటే ట్రెడ్మిల్ టెస్ట్ చేయడము, లేదా స్ట్రెస్ టెస్ట్ అంటారు, అది న్యూక్లియర్ కానీ లేకపోతే టీఎంటీ కానీ చేయటం. అందులో ఏదైనా అబ్నార్మాలిటీస్ వస్తే అప్పుడు మళ్ళీ యాంజియోగ్రామ్కి వెళ్ళడం ఒక పద్ధతి. లేదా సిటీ యాంజియోగ్రామ్ అని ఉంటుంది, ఆ టెస్ట్ కూడా చేయించుకోవచ్చు. అందులో కూడా స్టెంట్ ఎట్లా ఉంది, తర్వాత వేరే చోట్ల ఏమైనా బ్లాక్స్ వచ్చినాయని తెలుస్తాయి. అది ఇంకా మూడవది ఏంటంటే డైరెక్ట్గా మళ్ళీ యాంజియోగ్రామ్ చేయటము. నా ఉద్దేశంలో జనరల్గా ఏంటంటే స్టెంట్ వేసిన తర్వాత 5 to 10 years బాగానే ఉంటుంది. బైపాస్ అయిన తర్వాత కూడా వాటి డ్యూరబిలిటీ అనేది అప్ టు 5 to 10 years బాగానే ఉంటుంది. ఆ తర్వాత కంపల్సరీగా నా ఒపీనియన్లో ఏదర్ సిటీ యాంజియో ఆర్ యాంజియోకి వెళ్ళటమే బెటరు. ఎందుకంటే బ్లాక్స్ ఏవైనా ఉంటే మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. తర్వాత స్టెంట్ మళ్ళీ వేయాలా, ఇంజిన్ చేయాలి అనేది తెలుసుకోవడానికి అప్పుడు ఈ న్యూక్లియర్ టెస్ట్ కానీ లేకపోతే స్ట్రెస్ టెస్ట్ కానీ లేకపోతే క్యాత్ ల్యాబ్లోనే FFR టెస్ట్ లేదా ఐవస్ ఓసిటీ అని రకరకాల టెక్నాలజీస్ ఉంటాయి. వాటి వల్ల మనం దాన్ని రెక్టిఫై చేసే అవకాశం ఉంటుంది. ఓకే అండి. అలాగే ఇప్పుడు జనరల్గా మనం చూసినట్లయితే యువతలో కూడా హార్ట్ బ్లాకేజ్ కావచ్చు, లేదంటే హార్ట్ స్ట్రోక్స్ కావచ్చు, చాలా ఎక్కువగా వస్తున్నాయి. దీనికి గల కారణం ఏంటండి? ఇది ఎప్పుడు మనం అడుగుతున్నటువంటి ప్రశ్నే. వెస్టర్న్ కంట్రీస్తో మనం కనుక ఒకవేళ పోల్చుకుంటే భారతదేశంలో దాదాపు ఒక 10-20 సంవత్సరాల ముందే ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి మనం చూస్తున్నాము. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఒకటి మన
ఈ ఏషియన్ పాపులేషన్, ముఖ్యంగా ఇండియన్స్, సౌత్ ఇండియన్స్, వీళ్ళకి ఈ జెనెటికల్లీ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. అంటే కొలెస్ట్రాల్ అవన్నీ కూడా ఎక్కువ ఉండటము, యంగ్ ఏజ్లోనే బ్లాక్స్, హార్ట్ అటాక్ రావడం అనేది ఎక్కువగా మనం చూస్తుంటాము. అంతేకాకుండా లైఫ్ స్టైల్లో వచ్చినటువంటి మార్పులు, అంటే జీవన శైలిలో ఉన్నటువంటి మార్పుల వల్ల, తర్వాత ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఈ హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్, కొలెస్ట్రాల్, ఈ ఓవర్ వెయిట్, ఇట్లాంటివన్నీ కూడా మనకు ఎక్కువ అవుతున్నాయి. అది బికాజ్ ఆఫ్ అర్బనైజేషన్, వర్క్ స్ట్రెస్, వీటి వల్ల అవి పెరుగుతున్నాయి. అంతేకాకుండా కొన్ని అలవాట్లు కూడా దీనికి కారణం. చాలా మటుకు స్మోకింగ్, తర్వాత డ్రగ్స్, ఇట్లాంటివి, ఆల్కహాలిజం, వీటి వల్ల కూడా వాళ్ళకి యంగ్ ఏజ్లోనే హార్ట్ అటాక్స్ రావటం అనేది ఎక్కువగా చూస్తున్నాము. 2022లో కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇంకోటి ఏంటంటే చాలామందికి అవగాహన ఉండదు. నేను బాగానే ఉన్నాను కదా, నాకేమైంది అని అనుకుంటారు. అయితే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటిని కంపల్సరీగా మనం ముందుగానే గుర్తించుకోవడం చాలా ఇంపార్టెంట్. సో అట్లీస్ట్ 18 years ఆ టైంలోనే డయాబెటీస్ ఉందా లేకపోతే కొలెస్ట్రాల్ ఉందా అనేది చెక్ చేసుకోవాలి. ఓకే ఉంటే మళ్ళీ 5 yearsకి అట్లా అప్పుడప్పుడు పీరియాడికల్గా బ్లడ్ టెస్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. ముఖ్యంగా షుగరు, తర్వాత కొలెస్ట్రాల్కి రెండే మనకి ప్రధాన కారణాలు. బ్లడ్ ప్రెషర్ అనేది మామూలుగా సింపుల్గా ఎక్కడైనా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇంట్లో కూడా మెషిన్ ఉంటే అక్కడే చేసుకోవచ్చు. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్ మోడిఫికేషన్ వల్ల ఈ యంగ్ ఏజ్లో హార్ట్ అటాక్స్ రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అట్లాగే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో అందులో మా ఎక్స్పీరియన్స్లో మేము ఎక్కువగా చూసేది స్మోకింగ్. చాలామంది స్మోకర్స్కి, యంగ్ స్మోకర్స్కి డెఫినెట్గా వాళ్ళకి ఈ హార్ట్ అటాక్ ప్రాబ్లంతో వాళ్ళు వస్తుంటారు. ఆ టైంలో మనం చూస్తే లోపల బ్లాకేజ్ ఎక్కువగా ఉండదు, కానీ కేవలం అక్కడ రక్తనాళం చిట్లడం వల్ల రక్తం గడ్డకట్టి వాళ్ళు హార్ట్ అటాక్తో వస్తారు. సో అందువల్ల ఏంటంటే వాళ్ళకి మనం ఈ కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు ఈ స్మోకింగ్ సెసేషన్ అనేది ఇంపార్టెంట్. నార్మల్ కూడా ఓపీలో వచ్చిన వాళ్ళకు కూడా మేము చెప్తూ ఉంటాం స్మోకింగ్ అనేది డేంజరస్ అనే విషయం. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. శివకుమార్ గారు కాల్ చేశారు. శివకుమార్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. శివకుమార్ గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అది నేను హైదరాబాద్ ఉంటానండి, హెచ్బి కాలనీ మౌలాలి. ఓకే. ఈ 28th లాస్ట్ మంత్ 28th మా మామయ్య గారికి కొంచెం సివియర్ గా ఉందని యశోద హాస్పిటల్ తీసుకెళ్ళాను సార్. ఓకే. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ తీసుకెళ్తే అన్ని టెస్టులు చేశారు. కొంచెం హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పి మనకి ఆయనకి స్టంట్ వేయాలని చెప్పారు. ఓకే. స్టంట్ వేసిన తర్వాత 1 week మెడిసిన్ వాడేసి ఇంటికి రమ్మన్నారు. ఒక ఐసీలో ఒక 7 days ఉంచుకున్నారు. స్టంట్ ఇంటికి వచ్చిన తర్వాత 1 week బాగానే ఉన్నారు. మళ్ళీ జనరల్ చెకప్ కానీ మళ్ళీ తీసుకెళ్ళాం సార్. తీసుకెళ్తే మళ్ళా అదే సివియర్, అక్కడికి వెళ్ళాం, మళ్ళీ సివియర్ గా ఉన్నాడు. సివియర్ ఉంటే మళ్ళీ స్టంట్ బ్లాక్ అయినట్టు ఉన్నాయని చెప్పేసి క్యాథలాగ్ చేశారు మనం. క్యాథలాగ్ చేసి అది ఓపెన్ చేస్తే మొత్తం అంతా క్లియర్ అయిపోయిందని చెప్పారు మనం. మళ్ళీ 8 days ఉంచుకున్నారు అక్కడ. 8 days ఉంచుకున్న తర్వాత అంతా బాగానే ఉందని తీసుకొచ్చి సాటర్డే తీసుకొచ్చాం. అది సాటర్డే ఇంటికాడ ఒక 2 days బాగానే ఉన్నారు సార్. మండే చనిపోయారు రీసెంట్లీ. ఎందుకంటారు సార్ అలా ఏంటంటారు? అంటే ఇది మల్టీ ఫ్యాక్టర్లు ఉంటుందండి. దీనిలో ఏంటంటే మనం ముఖ్యంగా 2-3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటేమో పేషెంట్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్, 2 ప్రొసీజర్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. పేషెంట్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్లో ఏంటంటే ఎల్డర్లీ ఏజ్, దాని తర్వాత వేరే అసోసియేటెడ్ కిడ్నీ డిసీజ్ కానీ, అన్కంట్రోల్డ్ డయాబెటీస్, ఇట్లాంటివి ఉన్నప్పుడు వాళ్ళకి స్టెంట్ మళ్ళీ బ్లాక్ అయ్యే అవకాశాలు కొంచెం ఉంటాయి. ఇంకా రెండవది ప్రొసీజరల్ ఫ్యాక్టర్స్, అంటే మనం స్టెంట్ వేసేటప్పుడు ఈ ఇంట్రావాస్కులర్ ఇమేజింగ్ అని ఉంటుంది, అది ఉపయోగిస్తే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ తక్కువగా వస్తాయి. ఎందుకంటే ఈ బ్లడ్ వెసల్లో మనం స్టెంట్ పెట్టేటప్పుడు బ్లాకేజ్ లెంత్ ఎంత, తర్వాత వెసల్ డయామీటర్ ఎంత, ఇవి మనం యాక్యురేట్గా చూసి స్టెంట్ పెడితే ఆ రిజల్ట్ అనేది బాగుంటుంది. అంతేకాకుండా మనం స్టెంట్ వేసినప్పుడు ఆ వెసల్ వాల్కి కరెక్ట్గా రౌండ్గా ఇట్లా అతుక్కొని ఉండాలన్నమాట. సో ఇప్పుడు గ్యాప్ ఉందనుకోండి, అక్కడ బ్లడ్ క్లాటింగ్ ఏర్పడే అవకాశం ఉంటుంది. అది మనం ప్రొసీజర్ చేసేటప్పుడు యాంజియోగ్రామ్లో అంత యాక్యురేట్గా మనం గుర్తించలేము, అది నార్మల్గానే కనిపిస్తుంది. కానీ ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ కానీ లేకపోతే ఓసిటీ అని టెస్ట్ ఉంటుంది, లోపల ఒక కెమెరా పెట్టేసి మనం చూస్తాం. అప్పుడు అది స్టెంట్ అపోజిషన్ కరెక్ట్ ఉందా లేదా చూసుకొని, ఒకవేళ అవ్వకపోతే అప్పుడే ఇంకో పెద్ద బెలూన్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ టైంలోనే మనం తీసుకొని దాన్ని చేసేయాలి. ఫైనల్ రిజల్ట్ అనేది అట్లా బాగుంటే ఇటువంటి మళ్ళీ వచ్చే ప్రాబ్లమ్స్ రాకుండా చూడొచ్చు. ఇంకా మూడవది ఏంటంటే ఈ మనం ఏవైతే రక్తం గడ్డగట్టకుండా ఉండడానికి ట్యాబ్లెట్స్ వాడతామో, ఉదాహరణకి యాస్ప్రిన్ కానీ లేకపోతే క్లోపిడోగ్రెల్, తర్వాత ప్రాసోగ్రెల్ అని ఉంటుంది, టైకాగ్లార్, ఈ ట్యాబ్లెట్లు 2 చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ ట్యాబ్లెట్స్ పేషెంట్కి పని చేయకుండా ఉండొచ్చు, అట్లాంటప్పుడు కూడా మనకి క్లాటింగ్ అనేది వస్తుంది. సో దాన్ని మనం ముందే చూడలేము, ఎందుకంటే ప్రతి పేషెంట్కి రక్త పరీక్షలు చేసి
అది పనిచేస్తుందా లేదా అనేది చూసే అవకాశం ఉండదు. ఉన్నా కూడా ఆ రిజల్ట్ మనకు డే టు డే ప్రాక్టీస్కి అప్లికబుల్ కాదు. సో అందువల్ల ఏంటంటే అందరికీ మామూలుగానే 2 ట్యాబ్లెట్స్ పెడతాము. కొంతమందికి పని చేయనప్పుడు మనం నెక్స్ట్ ఇట్లాంటి ప్రొసీజర్ చేసి మళ్ళీ యాంజియోప్లాస్టీ చేసిన తర్వాత బెలూన్తో క్లీన్ చేసిన తర్వాత అప్పుడు మనం మందులు మార్చాల్సి ఉంటుంది. అప్పుడు మళ్ళీ క్లాటింగ్ రాకుండా అనేది చూసుకోవచ్చు. సో ఎనీవే అన్ఫార్చునేట్ ఇది. అండ్ ఆయన లొకేషన్ అవన్నీ కూడా ఎక్కడ స్టెంట్ పడింది, మెయిన్ పైపా, అవన్నీ కూడా కొన్నిసార్లు ఇంపార్టెంట్గానే ఉంటాయి. ఓకే అండి, మరో కాల్ ఉన్నారు. సాంబశివరావు గారు కాల్ చేశారు. సాంబశివరావు గారు, మీ డౌట్ ఏంటో అడగండి, డాక్టర్ గారు ఉన్నారు. మాట్లాడండి అండి. మాట్లాడతాను సార్. యా, ఇప్పుడు సార్ నా డౌట్, ఇప్పుడు 15 సంవత్సరాల క్రితం బైపాస్ చేయించుకున్నానండి. ఓకే ఓకే, 3.5 సంవత్సరం క్రితం ఒక యాంజియోగ్రామ్ చేయించుకున్నాం. ఓకే. అయితే దాని మీద బైపాస్ అయింది, యాంజియోగ్రామ్ అయింది, ఇక భవిష్యత్తు ఏమి లేదన్నట్టు భయం ఉంది. దీని మీద మీ అభిప్రాయం చెప్పరా? త్వరలో మీ హాస్పిటల్కి వద్దాం అనుకుంటున్నాను. నేను మెడికల్ చెకప్ కోసం వద్దాం అనుకున్నా. ఓఎస్, నో ప్రాబ్లం అండి. అంటే మామూలుగా ఏంటంటే ఇప్పుడు మీకు బైపాస్ అయ్యి 15 సంవత్సరాలు అయింది, 3.5 years క్రితం యాంజియోగ్రామ్ చేసి అందులో బైపాస్ గ్రాఫ్స్ అన్నీ బాగున్నాయంటే మీరు చాలా బాగున్నట్టే లెక్క. ఎందుకంటే ఎప్పుడైనా కూడా కొత్త బ్లాక్స్ రావడానికి కానీ ఎగ్జిస్టింగ్ బ్లాక్స్ అంటే ఏవైతే తక్కువ డయామీటర్ స్టెనోసిస్ ఉన్నవి పెరగడానికి మినిమం 5 years పడుతుంది. సో అందువల్ల ఏంటంటే జనరల్గా ఇప్పుడు 10 ఏళ్ళు తర్వాత మీకు యాంజియో అయింది, మళ్ళీ 5 years తర్వాత చెక్ చేసుకోవాలి. అంతవరకు ఏంటంటే ఈ రిస్క్ ఫ్యాక్టర్ కంట్రోలు, ఈ కొలెస్ట్రాల్ కంట్రోలు, తర్వాత ఈ యాంటీప్లేట్లెట్ ఏజెంట్స్ అంటే ఈ రక్తం గడ్డగట్టకుండా ఏవైతే మందులు వాడతామో అవన్నీ కరెక్ట్గా వాడుకొని షుగర్ కంట్రోల్ ఇవన్నీ పెట్టుకొని రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయటము, డైట్ కంట్రోల్ చేయటము, ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే అవి మానేయటము, ఇవన్నీ చేస్తే ప్రాబ్లం ఏముండదండి. జనరల్గా బైపాస్ అయ్యి రిజల్ట్స్ బాగున్నాయంటే 20-25 years వరకు చాలా బాగుంటారు. అట్లాగే స్టెంట్ వేసిన వాళ్ళు కూడా ఎవరైతే రెగ్యులర్ చెకప్లో ఉంటారో వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఏం రావు. ఎందుకంటే నేను ఒక జనవరిలో పబ్లిష్ చేశాను, నేను స్టెంట్స్ పర్సనల్గా వేసిన దాదాపు 3,000 మంది పేషెంట్స్వి ఒక స్టడీ చేశాను అనమాట. వాళ్ళు ఏంటంటే మనం ఇంకా చాలామందికి చేస్తుంటాం, మోర్ దెన్ 20,000-25,000 మందికి స్టెంట్స్ పెట్టుంటాం. కానీ ఏంటంటే ఈ 3,000 రెగ్యులర్ మన దగ్గరికి ఫాలోఅప్లో వస్తున్నారు, వాళ్ళని అనాలిసిస్ చేయడం జరిగింది. సో అదేంటంటే అందులో నేను ఇచ్చిన మెసేజ్ స్టెంట్ అయిపోయిన తర్వాత అంతా ఓకే ఉంది అనుకోవడం కాకుండా మళ్ళీ డాక్టర్ దగ్గరికి, కార్డియాలజిస్టే అవసరం లేదు, జనరల్ ఫిజిషియన్ అయినా పర్వాలేదు, వాళ్ళకి ఎవ్రీ 6 months కానీ 1 year కానీ చెక్ చేసుకోవటం, ఈసీజీ తర్వాత 2D ఎకో చేయడం, హార్ట్ ఏమైనా వీక్ అయిందా ఏందని, అట్లాగే అడిషనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే డయాబెటీస్ ఉన్నా లేకపోతే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తున్నాయా, ఇవన్నీ ఏంటంటే పీరియాడికల్లీ చూసుకుంటే దాని ప్రకారం మెడికేషన్ అడ్జస్ట్ చేసుకోవడం వీలవుతుంది. దానివల్ల స్టెంట్ రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయి. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు సార్. సాంబశివరావు గారు కాల్ చేశారు. సాంబశివరావు గారు, మీ డౌట్ ఏంటో అడగండి. సాంబశివరావు గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే సార్. యాక్చువల్గా మొన్న మా మామయ్య గారికి ఏమైందంటే సార్, తనకి ఏం సింటమ్స్ లేకపోతే సడన్ గా స్లైట్ చెస్ట్ పెయిన్ వచ్చింది. సో అప్పుడు నేను పిఎన్టీ ఎక్కువ ఇవన్నీ చేపిస్తాయండి, కంప్లీట్ క్లీన్ వచ్చింది. తర్వాత నేను స్టిల్ మళ్ళీ ఆయన నెప్పి ఇంకా ఒక 12 hours కంటిన్యూ అయింది. సో నేను వేరే హాస్పిటల్కి చెక్ చేస్తే అక్కడ ఏం తెలిసిందంటే ఇలా కంప్లీట్ రూల్ ఆఫ్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నానంటే ఒక సిటీ యాంజియోగ్రామ్ రిఫర్ చేశారు. సో సిటీ యాంజియోగ్రామ్ చేస్తే దానికి ఆల్మోస్ట్ 6-7 places లో వెరీ సివియర్ బ్లాకేజెస్ ఉన్నాయి. ఒకవేళ అయితే కంప్లీట్ 100% బ్లాకేజ్ కూడా అయిపోయింది. సో అలా తెలిసింది. సో నా డౌట్ ఏంటంటే తను వెంటనే బైపాస్ సర్జరీ రిఫర్ చేశారు, అయిపోయింది, గుడ్ నౌ. బట్ నా డౌట్ ఏంటంటే నా ఏజ్ 35. బట్ నేను అంత స్టేజ్కి వెళ్లకుండా మనం ముందుగానే బ్లాక్స్ ఉన్నాయని తెలుసుకోవాలంటే వెయిట్ టెస్ట్ చేయించుకోవాలి. సిటీ యాంజియోగ్రామ్ మళ్ళీ సంథింగ్ వాళ్ళు డై పంపించి సంథింగ్ టెస్ట్ చేస్తారు అనుకుంటా. అట్లా కాకుండా ఏమైనా టెస్ట్లు ఉన్నాయా బ్లాకేజెస్ స్టార్టింగ్ స్టేజ్ లో ఐడెంటిఫై చేయడానికి? నేను టీఎంటీ ఎక్కువ ఇవన్నీ ఎవ్రీ ఇయర్ చేయించుకుంటాను హెల్త్ ప్యాకేజ్ లో, బట్ అవన్నీ క్లీన్ గానే వస్తున్నాయి. సో బట్ మా మామయ్య గారికి 95% 100% బ్లాకేజ్ ఉన్నా కూడా అవన్నీ క్లీన్ గా వచ్చింది. సో అంటే అది రిలయబుల్ కాదని కదా. సో ఏ టెస్ట్ చేసుకుంటే మనం స్టార్టింగ్ టైంలోనే తెలుసుకోవచ్చు బ్లాకేజెస్ అంత దూరం వెళ్ళకుండా? రైట్.
చాలా చాలా మంచి క్వశ్చన్ అడిగారండి మీరు. ప్రాక్టికల్ పాయింట్ ఇది. చాలాసార్లు ఏముందంటే పేషెంట్స్ క్లినిక్స్లో కానీ లోకల్ ఫిజిషియన్స్ దగ్గర కానీ వెళ్ళినప్పుడు వాళ్ళు ఈసీజీ అండ్ 2D ఎకో మాత్రం చేయగలుగుతారు. ఆ రెండు చేసి అవి రెండు నార్మల్ ఉన్నాయి, మీరు ఓకే ఉన్నారని చెప్తారు. కొన్ని సందర్భాల్లో ఏంటంటే ట్రెడ్మిల్ టెస్ట్ కూడా చేస్తారు. అయితే ఇప్పుడు మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నప్పుడు ఏంటంటే కొలాటరల్స్ ఉంటాయి. నేచర్ అనేది చాలా గ్రేట్ అనమాట. సో అందువల్ల ఏంటంటే ఈ బ్లాకేజెస్ ఉన్నప్పుడు ఒక వెసల్ బ్లాక్ అయినప్పుడు పక్క నుంచి ఇంకో వెసల్ ద్వారా దాని రక్తం సరఫరా జరుగుతుంది. సో ఏదైతే చివరిలో డిజిటల్ సర్క్యులేషన్ ఉంటుందో బ్యాలెన్స్డ్గా ఉంటుంది, సంథింగ్ లైక్ ఇంటర్నల్ బైపాస్ సర్జరీ. సో అందువల్ల ఏంటంటే వాళ్ళకి బైపాస్ లాగా పనిచేస్తుంది కాబట్టి ఎక్సర్సైజ్ చేసినా తర్వాత టీఎంటీ చేసినా కూడా అందులో పికప్ చేయడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఈ ట్రెడ్మిల్ టెస్ట్ అనేది ఏంటంటే దాదాపు 100 సంవత్సరాల ఓల్డ్ టెస్ట్ అయిపోయింది అది. సో ఇప్పుడు కాంటెంపరీ ఏవైతే టెస్ట్ వచ్చాయో వాటిలో ఇప్పుడు సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ అనేది చాలా వరకు రిలయబుల్. కానీ ఏంటంటే మన గైడ్ లైన్స్, మనం ఫాలో అవుతున్న గైడ్ లైన్స్ అమెరికన్ యూరోపియన్ గైడ్ లైన్స్. వాళ్ళు ఏం చేస్తారంటే సిటీ యాంజియోకి గైడ్ లైన్స్లో వాళ్ళు పెట్టలేదు, సిమ్టమ్స్ లేకపోతే ఈ టెస్ట్ అవసరం లేదని. సో అందువల్ల ఏంటంటే మనం ఇండియాలో ఉన్న ప్యాటర్న్ వేరు, మన గైడ్ లైన్స్ లేవు. అందువల్ల ఏంటంటే కొంచెం డాక్టర్స్ ప్రొయాక్టివ్గా ఉండి సిటీ యాంజియో అనేది అడ్వైజ్ చేయటమే బెటర్. ఎందుకంటే దానిలో కాంట్రాస్ట్ ఇచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. వితిన్ 24 hours మనం ఇచ్చినటువంటి కాంట్రాస్ట్ యూరిన్లో వెళ్ళిపోతుంది. బట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే వస్తుందో అది చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకి సిటీ యాంజియో టోటల్లీ నార్మల్ ఉందనుకోండి, అసలు బ్లాక్స్ ఉండవని మనం తేల్చేయచ్చు. అప్పుడు రిస్క్ ఫ్యాక్టర్ కంట్రోల్ చెప్పాలి. ఇప్పుడు కొలెస్ట్రాల్ ఉంది, దానికి మందులు వాడుకోవడం, డయాబెటీస్ కంట్రోల్, ఓవర్ వెయిట్ ఉంటే వెయిట్ తగ్గించుకోండి, స్మోకింగ్ ఉంటే స్మోకింగ్ మానేయండి. ఇటువంటి అడ్వైజెస్ ఇస్తే ఏంటంటే సడన్గా హార్ట్ అటాక్ రావడం, అడ్వాన్స్డ్ బ్లాక్స్ రావడం అనేది తక్కువ అవుతుంది అవకాశం. అంటే ఈ టెస్ట్ మళ్ళీ మళ్ళీ కూడా చేయాల్సి వస్తుంది, బట్ నాట్ ఫ్రీక్వెంట్. ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ 10 years వరకు అవసరం పడదు. సిమ్టమ్స్ ఏమైనా ఉంటే మధ్యలోనే చేయాల్సి వస్తుంది. ఏదైనా డౌట్ ఉంటే ఇంకా డైరెక్ట్ క్యాత్ యాంజియోగ్రామ్కి వెళ్ళాల్సి ఉంటుంది. అవి మోర్ యాక్యురేట్, రిలయబుల్ అండ్ దే విల్ హెల్ప్ ద ట్రీట్మెంట్ ఆల్సో. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు, స్టెంట్లెస్ ప్రొసీజర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. థ్యాంక్ యూ. చూశారు కదా, ఇది ఇవాల్టి ఏబియన్ క్లినిక్.